అనర్హత పిటిషన్లకు సంబంధించిన వివాదంలో ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ కమ్ ట్రిబ్యునల్కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ దానం నాగేందర్పై వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ స్పీకర్ ఇటీవల తీర్పు వెలువరించారని, పలు లోపాలకు పాల్పడ్డారు అన్నారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఉన్న నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారని, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారన్నారు. బీహార్కు చెందిన మహాచంద్ర ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరో పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసినట్లయితే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు భావించాలన్నారు. భూపతిరెడ్డి కేసులో ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్పీకర్ విస్మరించారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకొని త్వరగా తేల్చాలని కోరారు. ట్రిబ్యునల్ హోదాలో స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాదిగా అడ్వకేట్ జనరల్ గా ఏ సుదర్శన్ రెడ్డి నోటీసులు తీసుకుంటానన్నారు. దీనిపై ప్రధానంగా రెండో ప్రతివాది నాగేందర్ కౌంటర్ దాఖలు చేయాలి అనగా పిటిషనర్ న్యాయవాది అభ్యంతరం చెబుతూ గతంలో స్పీకర్ పలు సందర్భాల్లో కౌంటర్ దాఖలు చేశారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం దానంకు నోటీసులు ఇస్తూ విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. అనర్హత పిటిషన్లకు సంబంధించిన వివాదంలో ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ కమ్ ట్రిబ్యునల్కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ దానం నాగేందర్పై వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ స్పీకర్ ఇటీవల తీర్పు వెలువరించారని, పలు లోపాలకు పాల్పడ్డారు అన్నారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఉన్న నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారని, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారన్నారు. బీహార్కు చెందిన మహాచంద్ర ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరో పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసినట్లయితే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు భావించాలన్నారు. భూపతిరెడ్డి కేసులో ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్పీకర్ విస్మరించారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకొని త్వరగా తేల్చాలని కోరారు. ట్రిబ్యునల్ హోదాలో స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాదిగా అడ్వకేట్ జనరల్ గా ఏ సుదర్శన్ రెడ్డి నోటీసులు తీసుకుంటానన్నారు. దీనిపై ప్రధానంగా రెండో ప్రతివాది నాగేందర్ కౌంటర్ దాఖలు చేయాలి అనగా పిటిషనర్ న్యాయవాది అభ్యంతరం చెబుతూ గతంలో స్పీకర్ పలు సందర్భాల్లో కౌంటర్ దాఖలు చేశారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం దానంకు నోటీసులు ఇస్తూ విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.